ఈ విమానం చుట్టూ పెట్టారు సెక్యూరిటీగా, బయటకి ఏం వెళ్లకుండా పోకుండా. అలాగే దీంట్లో క్రూ కెప్టెన్ ఫ్రెడ్, కెప్టెన్ మైక్, తర్వాత ఒక 6 మంది టెక్నీషియన్లు, వీళ్ళందరికీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయి అకామిడేషను, వెస్టర్న్ స్టైల్ ఫుడ్ అవన్నీ కూడా ఎయిర్పోర్ట్లోనే కల్పించారనమాట వీళ్ళకి. సో ఇప్పుడు మామూలుగా అయితే ఫ్యూయల్ అయిపోతే ఇండియా ఫ్యూయల్ కూడా నింపింది, మరుసటి రోజు వెళ్ళిపోవాలి ఇది, కానీ వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు తర్వాత రోజు వచ్చి దీన్ని మొత్తం పరిశీలిస్తారు. మామూలుగా అక్కడ గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా ఇచ్చారు. సో వాళ్ళు వచ్చి చూస్తే దీంట్లో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ కనిపించింది. సో హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దీన్ని గాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ షిప్ మీదకి తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. అందువల్ల ఇక్కడే రిపేర్ చేయాలి. దాంతో ఏమైందంటే వీళ్ళ రాయల్ నేవీ మెర్లిక్ హెలికాప్టర్, ఒకటి మిలిటరీ డిఫెన్స్ హెలికాప్టర్ వచ్చింది. ఇక్కడున్న పైలట్ ని రిలీవ్ చేసి, ఈయన అలసిపోయాడు కాబట్టి ఈ పైలట్ ని రిలీవ్ చేసి కొత్త పైలట్ ని తీసుకొచ్చారు. అట్లాగే రిపేర్ టీముని తీసుకొచ్చారు. కానీ రిపేర్ టీము ఇప్పటి వరకు రిపేర్ చేయలేకపోతుంది. ఎందుకంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా కంట్రోల్ సర్ఫేసు, గ్రౌండ్ హ్యాండిలింగ్, ల్యాండింగ్ గియర్ ఫెయిల్యూరు, లిఫ్ట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ విమానం స్పెషల్ ఏంటంటే స్టెల్త్ విమానం అంటారు దీన్ని. స్టెల్త్ అంటే దీన్ని రాడార్ డిఫెన్స్ సిస్టమ్స్ పసిగట్టలేవు అనమాట. రాడార్ పసిగట్టలేదు. తర్వాత వీటికి సెన్సార్ ఫ్యూజన్ టెక్నాలజీ అని ఉంటుంది. అంటే సెన్సార్స్ ని చూసుకొని ఫ్యూజన్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో ఎక్కువగా వాడతారు. ఇప్పుడు ఏంటంటే ఈ విమానంలో అసలు భద్రత పరిస్థితి ఏంటి? ఇది పదే పదే రిపేర్లు వస్తుంది. దీని ఒకసారి రిపేర్ వస్తే దాన్ని ఇంకా తీసుకెళ్ళలేరు. దీనికోసం మళ్ళీ ఏం చేయాలంటే తరలించాలి ఎక్కడికైనా, వేరే ఇది పెట్టి. ఇది భయంకరమైన ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి విమానాల్ని మనకు ట్రంప్ తగలగట్టాలని ప్లాన్ చేశాడన్న చర్చ కూడా ఇప్పుడు మోడీ వ్యతిరేకులు అందరూ కూడా, మోడీ దానికి ఒప్పుకొని వచ్చాడు. ఇది పనికిమాలిన విమానం, చూడండి ఇప్పుడు బ్రిటిష్ విమానం 6 రోజులకు పడి ఉంటే దిక్కు లేదు అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇచ్చింది వీళ్ళకి. అదేంటంటే కొచ్చిలో మా హ్యాంగర్ ఉంది, ఆ హ్యాంగర్ లో పెడదాం తీసుకెళ్లి దీన్ని అని చెప్పారు. హ్యాంగర్ అంటే ఇటువంటి యుద్ధ విమానాలకు కానీ ఒక ప్రైవేట్ గా రిపేర్ షాప్ లాంటిది అనుకోవచ్చు, వర్క్ షాప్ లాంటిది అని అనుకోవచ్చు. అంటే క్లోజర్ గా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఇబ్బందులు ఉండవు అనమాట. ఇక్కడ ఇదేంటంటే ఓపెన్ ఎయిర్పోర్ట్ కదా, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ఇష్యూస్. అది దీనికి బ్రిటన్ ఒప్పుకోవట్లేదు మనం హ్యాంగర్కి తరలిస్తా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే దీని టెక్నాలజీ, ఇది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ ఇండియన్స్ కి తెలియడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఇవన్నీ చెప్పదలుచుకోలేదు ఇండియాకి. ఎందుకంటే అటువంటి ఒప్పందం ఏది ఇండియాకి బ్రిటన్ మధ్య లేదు కాబట్టి F-35 విమానాలను కొంటేనే ఆ టెక్నాలజీ కూడా వాళ్ళు మనకు అందిస్తారు, టెక్నీషియన్లు కూడా పంపిస్తారు తప్ప మనం కొనట్లేదు ఇవి బ్రిటన్ దగ్గర. మనం అమెరికా దగ్గర కొంటామని ఒప్పందం చేసుకున్నాడు మోడీ. కాబట్టి ఈ టెక్నాలజీ వీళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందని వీళ్ళు అలో చేయడానికి ఒప్పుకోవట్లేదు. దానివల్ల ఇది లేట్ అవుతా ఉంది. ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చి ఇక్కడ రిపేర్లు అనేది చేస్తున్నారు. ఇది ఇంకా లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద కూడా ఈ F-35 విమానాలతో బాంబింగ్ అనేది గత కొంతకాలంగా 13 నుంచి చేస్తుంది అనమాట. సో అందువల్ల కూడా ఇది చర్చకు వచ్చింది. సో ఇప్పుడు ఈ కేరళలో ఇది ఎంతకాలం ఉంటది,